ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోమవీర్రాజు పేరును అధిష్టానం ప్రకటించింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా నేటితో నామినేషన్ గడువు ముగియనుంది. 5ంటిలో 1 జనసేనకు, మిగతా 4 చోట్ల టీడీపీ బరిలో ఉండాలని భావించిన చివరి నిమిషంలో బీజేపీ సైతం ఒక స్థానం కోసం పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నంతా సమాలోచనలు చేసిన చంద్రబాబు ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించి మిగిలిన 3ంటికి అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేశారు. ఆ స్థానం నుండి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పోటీ చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు రాజమండ్రి నుండి కాసేపటి క్రితమే అమరావతికి ఆయన పయనమయ్యారు. ఇక ఇప్పటికే జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇప్పుగా ఏదైతే ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి 5వ ఎమ్మెల్సీగా అయితే కనుక ఇటు కూటమి నుంచి బీజేపీ బరిలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా బీజేపీకి అవకాశం ఉండదు అని అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు అనూహ్య పరిణామాలు అనేది కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే ఢిల్లీ వెళ్ళి రావడం అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించినటువంటి అంశం అనేది కూడా చర్చకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ పెద్దల స్థానంలో ఏపీలో కూడా ఇటు ఎమ్మెల్సీ శాసన మండలిలో కూడా అడుగు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే చివరి నిమిషం ప్రకటించడం కూడా రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోము వీర్రాజు అదే విధంగా ఇటీవలే జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కూడా తన సీట్ అయితే గనక పురంధేశ్వరికి త్యాగం చేయడం, అయితే తనకి గుర్తింపు లభించేలాగా పదవి ఇస్తానంటూ హామీ ఇవ్వడంతో ఎన్నికలకి అయితే గనక ఎమ్మెల్సీగా అయితే గనక ఖరారు చేసిన చూస్తున్నట్టే కనుక ఈరోజు థ్యాంక్ యూ సంతోష్.